హలో హాయ్ వెల్కమ్ టు అనసూయ కిచెన్. ఈరోజు మినప గారెల కూర చూపిస్తాను. ఇవి మినపపప్పు పొట్టు మినపపప్పుతో గారెలు వేసుకున్నా. ఇట్లా గారెలు వేసుకొని చేయొచ్చు. మన దగ్గర మిగిలిపోయి ఉంటాయి కదా, తినకపోతే ఎవరైనా ఎక్కువ చేసుకొని ఉంటే మిగిలిపోయి ఉంటే అట్లాంటి వాటితో కూడా గారెలు చేసుకోవచ్చు. ఇది పొట్టు మినపప్పు గారెలు చేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను. వీటితోని కూర చూపిస్తాను, మినపప్పు గారెల కూర. దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ తగుపడ కారం వేసుకున్నాను, ఉప్పు వేసుకున్నాను, ఒక స్పూను పల్లి పౌడర్ వేసుకున్నాను కచ్చపచ్చ దంచి, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ఇక్కడ ఉల్లిగడ్డలు గోలించుకొని పెట్టుకున్నాను ఫ్రై చేసుకొని. ఇప్పుడు ఇవన్నీ వేసి కొంచెం చింతపండు, 2 ఉల్లిగడ్డలు, కొద్దిగా రెండు రెక్కలు చింతపండు, కొద్దిగా లైట్గా పులుపు కోసము. ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నాకు ఎక్కువ పులుపు ఇష్టం ఉండదు, అందుకని నేను ఇంతే చింతపండు వేసుకున్నాను. ఇప్పుడు ఇవి దీంట్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. పేస్ట్ పట్టుకోవాలి. కొంచెం కొబ్బరి కూడా వేసుకోవచ్చు, నేను వేస్తలేను కానీ కొబ్బరి కూడా వేసుకుంటే బాగానే ఉంటుంది. ఉల్లిగడ్డ ఇట్లా ఫ్రై చేసి తీసుకొని గ్రైండ్ చేసుకుంటే పచ్చి వాసన ఉండదు, లేకుంటే కొంచెం ఉల్లిగడ్డ వాసన వస్తుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, గ్రైండ్ చేసుకున్నా, మసాలా గ్రైండ్ చేసుకున్నా. కొంచెం దీంట్లో గరం మసాలా పొడి కూడా వేసుకుంటా నేను, బాగుంటుంది, కమ్మ వస్తుంది కూర. మినపగారెల కూర. ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నాను చూడండి, నూనె మంచిగా వేసుకున్నాను. నూనె రెండు టేబుల్ స్పూన్స్ వేసుకున్నా, నూనె అయితే ఎక్కువనే వేసుకున్నా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా 1 పించ్ మెంతియాలు. ఇవి చిటపటలాడుతున్నప్పుడు దీంట్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అవి ఫ్రై అయింది ఉల్లిగడ్డ కనుక అల్లం ఎల్లిగడ్డ పేస్టు దీంట్లోనే వేసుకోవాలి మనం. దీంట్లో వేసుకుంటే ఇది కూడా ఫ్రై అవుతుంది, పచ్చి వాసన కొట్టకుండా. ఇప్పుడు ఈ పేస్ట్ కూడా దీంట్లో వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ దీంట్లో వేసుకోవాలి. ఇది మంచిగా నూనెలో ఫ్రై కావాలి. ఇట్లా నూనెలో మంచిగా ఫ్రై కావాలి. వన్ పించ్ గరం మసాలా దించేటప్పుడైనా వేసుకోవచ్చు, ఇప్పుడైనా వేసుకోవచ్చు. కొద్దిగా గరం మసాలా. మినపగారెలకు గ్రేవీ రెడీ. ఇట్లా మంచిగా నూనెలో మగ్గాలి. దీంట్లో కాజు పేస్ట్ కూడా వేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఉల్లిగడ్డలు గ్రైండ్ చేసుకున్నాం కదా, దాంట్లో కొన్ని కాజు బాదం కూడా వేపుకొని ఇలా వేసుకొని దాంతోపాటే గ్రైండ్ పట్టవచ్చు. నేను వేసుకోలే, కానీ ఇష్టం ఉన్న వాళ్ళు కాజు బాదం కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇట్లా మంచిగా ఉడకబట్టినాక కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కలిపేద్దాం. మినపగారెల కూర చాలా కమ్మగా ఉంటుంది, అందరు చేసుకొని చూడండి. ఎట్లొచ్చింది, చాలా మంచిగా వచ్చింది కదా గ్రేవీ, పన్నీర్ కూరకు వచ్చినట్లు వచ్చింది. ఇష్టం ఉన్న వాళ్ళు టమాటా కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు, నేనైతే టమాటా వేసుకోలేదు. ఇప్పుడు ఎప్పుడో చేసి ఎప్పుడో తింటే బాగుండదు, మనం తినే ముందే చేసుకోవాలి. ఇట్లా కాగానే తినేసేయాలి అంతే. గారెలు చాలా గట్టిగా అయిపోతాయి, అంటే పీర్చేసుకుంటాయి ఈ జ్యూస్నంతా. ఇప్పుడు దీంట్లో గారెలు వేసుకుందాం అంతే. గారెలు వేసుకొని ఒక 2-3 నిమిషాల్లో తినేసేయాలి అంతే. అట్లయితేనే ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా గారెలు వేసేసుకోవాలి. చూడండి ఉడకబట్టింది కదా. ఇప్పుడు 2 సెకండ్లు ఆగి పొయ్యి బంద్ చేసుకున్నటమే.
ఈ గారెలు మంచిగా దీంట్లో మునిగి అది పీల్చుకుంటాయి జ్యూస్ని, గ్రేవీని. అప్పుడు టేస్ట్ వస్తాయి గారెలు. అన్నంలో కానీ, చపాతీలో కానీ, జొన్న రొట్టెకి కానీ తింటే చాలా కమ్మగా ఉంటుంది. చపాతీకి అయితే సూపర్, చాలా పేరు పెట్టే అవసరం లేదు, చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మీదకెళ్ళి కొద్దిగా కొత్తిమీర. సూపర్. నేనైతే ఇప్పుడు అన్నానికే తింటా, కానీ దీంతో చపాతీ పూరి ఏదైనా చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చూసిన వాళ్ళు నాకు ఒక లైక్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇలా కొత్త కొత్త వంటలు మీకు షేర్ అవుతాయి. మీకు నేను పెట్టగానే వీడియో మీకు అప్లోడింగ్ అవుతుంది. సరేనా? తప్పకుండా చేసుకొని తిని చూడండి. మినపగారెల కూర ఇలా చేసుకోండి, ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వావ్ అంటారు మీరే. తప్పకుండా చేసుకోండి. ఓకేనా అండి? బాయ్, ఉంటా.